అందరికీ నమస్కారం. సమర్థుడైన పరిపాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉంటే పరిపాలన ఏ విధంగా ఉంటుందో నిన్న వచ్చినటువంటి మోందా తుఫాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న విధానమే తెలియజేస్తుందని చెప్పి కూడా ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైన పరిపాలన అనుభవంతో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని, కరువు కాటకాలని, తుఫాన్లను ఎన్నో చూసి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆయనకున్న ఆ అనుభవాన్ని నిన్న మోందా తుఫాన్లో చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మరి భారీ ఎత్తున వస్తున్నటువంటి మోందా తుఫాన్ గురించి ముందుగానే తెలిసిన దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి అధికారులను అప్రమత్తం చేసి మరి నవంబర్ 14, 15 తారీఖుల్లో మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు కొరకు దుబాయ్ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో దుబాయ్ కూడా పోతూ మరి మోందా తుఫాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అధికారులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందరికి కూడా తెలియజేసి రాజకీయ నాయకులు అయిన ఎమ్మెల్యేల మంత్రులు కూడా వారి నియోజకవర్గాల్లో ఉండమని చెప్పడం, అధికారులు కూడా వారికి ఎలా వారు తుఫాను ఎదుర్కోవాలని కూడా తెలియజేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే దుబాయ్ పోయిన తర్వాత కూడా అక్కడ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ మధ్యలో మళ్ళీ మన రాష్ట్ర అధికారులతో మాట్లాడుతూ తుఫాను పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాష్ట్రంలో మరి వస్తున్న తుఫాను గురించి ముందస్తుగానే చర్యలు తీసుకున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే తుఫాన్ని కంట్రోల్ చేయడం కోసం, తుఫాన్లో వస్తున్న తీవ్రతను తెలుసుకోవడం కోసం ఆర్టీజీఎస్ కేంద్రంలో మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చొని ఎప్పటికప్పుడు తుఫాన్లో వస్తున్న తీవ్రతను, మార్పులు చేర్పులు గమనిస్తూ అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తూ మరి రాష్ట్రంలో ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో మరి ఆ ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కాకుండా వారికి 3 పూట్ల భోజనం పెట్టి వైద్య సహాయ సహకారాలను అందించి ప్రజలకి ఆ ముంపు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిది, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి పరిపాలన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆయన కూడా ఆర్టీజీ సెంటర్లో మరి 3 రోజుల నుంచి ఆర్టీజీ సెంటర్లో కూర్చొని ఈ తుఫాను గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అధికారులకు సూచన సలహాలు ఇస్తూ మరి ఏమాత్రం రాష్ట్రానికి భారీ ఎత్తున జరగాల్సిన నష్టాన్ని కూడా దాని తీవ్రత తగ్గించి తుఫాన్ను కూడా మరి కంట్రోల్ చేసిన ఘనత, తుఫాన్ నుంచి జరగాల్సిన నష్టాన్ని కూడా మరి భారీ ఎత్తున తగ్గించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే తుఫానుకు ముందే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలను సురక్షితంగా తరలించడం కానీ మరి అలాగే ప్రైవేట్ ఆస్తులకి నష్టం జరగకుండా ఎక్కడ ఒక వ్యక్తి ప్రాణం కూడా పోకుండా ఈ తుఫాన్లో మరి చర్యలు తీసుకున్నారంటే మరి అది ఆయనకున్న అనుభవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు తుఫాన్ కేంద్రాల నుంచి, షెల్టర్స్ నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి బాధితులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ వారిని సాగనంపిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే మేము ఈ తుఫాన్లో ఎలాంటి నష్టం పోకుండా మేము ప్రాణాలతో బయటపడ్డామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్పుకుంటున్న సంఘటన మనం చూస్తున్నాము. మరి అలాగే రైతన్నలు మరి నష్టమైతే ప్రభుత్వ ఆస్తులు జరిగింది, రైతులు జరిగింది, రోడ్లు ధ్వంసమైనాయి, విద్యుత్ శాఖ విద్యుత్ లైన్లు కూడా ధ్వంసమైనాయి. ఈ అన్నింటిని కూడా మరి ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టి రాష్ట్ర రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్ఎన్బి రోడ్లు కూడా నిర్మాణం చేస్తుంది. విద్యుత్ సప్లై కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ లైన్లు కూడా పునర్నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చూస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రైతన్నలు కూడా మరి వారి పంట పొలాల్లో నీరు నిలబట్టడం, భారీ ఎత్తున పంట నష్టం జరిగిన మాట వాస్తవం. ఈ పంట నష్టం ఏ మేర జరిగిందో ప్రభుత్వం అధికారుల్ని
2-3 రోజుల్లోనే దానికి సంబంధించిన నివేదిక ఇవ్వమంటం జరిగింది. ఆ నివేదిక వచ్చిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతన్నకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా ఈ కుటుంబ ప్రభుత్వం చెప్పి సందర్భంగానే తెలియజేసుకున్నాను. రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి, రైతులకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తుంది, జరిగిన నష్టాన్ని పూర్తిగా చెల్లిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఎంతోమంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇన్సూరెన్స్ కూడా పాలసీ తీసుకున్నారు కొంతమంది రైతులు. ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా కూడా రైతులకి జరిగిన పంట నష్టం డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మరి ఇంత రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా మరి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తన సాక్షి మీడియా ద్వారా, వారి పేటీఎం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి తుఫాన్ చర్యలు, ప్రభుత్వం చేస్తున్న చర్యల గురించి కానీ, చేస్తున్న సహాయ సహకారాల గురించి కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి తుఫాన్ నివారణ చర్యల గురించి కూడా తన మీడియా ద్వారా విషం చిమ్ముతూ తప్పుదారి పట్టుతున్న ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రజలను ఆదుకునేవాడే నిజమైన నాయకుడు. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటూ ఈ రకంగా మరి ప్రభుత్వం చేస్తున్న చర్యల మీద, ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాల మీద విషం చిమ్మటం ఇప్పటికైనా మానుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్రాంతినిచ్చి నిన్ను బెంగళూరు ప్యాలెస్గా పరిమితం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అలాగే మరి రాష్ట్రంలో నష్టపోయిన మత్స్యకారులకు కూడా 50 కేజీలు బియ్యంగా ఇచ్చి వారికి కూడా నిత్యావసర సరుకులు కూడా ఇస్తూ వారిని కూడా సంతోషంగా వారి ఇళ్ళకి సాగనంపింది ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మరి ఆయన ఎంతో కష్టపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా ఆయన ప్రజల యొక్క సంతోషం, వారి ఆనందం కోసం, ప్రజల కష్టాల నుంచి బయటపడాలనే మంచి ఉద్దేశంతో నిరంతరంగా 3 రోజుల నుంచి కూడా ఆయన కష్టపడుతూ ఈ తుఫాన్ని ఎదుర్కొన్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఈ భారీ ఎత్తున వచ్చిన మోందా తుఫాన్ని చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పి ముందుగా అందరూ ఊహించారు. అందరూ ఊహలకి భిన్నంగా అతి తక్కువ నష్టంతో తుఫాను వెళ్ళిపోయింది మన రాష్ట్రం నుంచి. దీనికి ప్రధాన కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముందస్తు చర్యల వల్లనే జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. లేదంటే మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వంగా నిర్లక్ష్యంగా ఉంటే గత ప్రభుత్వాలాగా ఎంతోమంది ప్రాణాలు పోయి ప్రైవేట్ ఆస్తులు నష్టం జరిగేది. అలాంటి ఏం జరగకుండా కేవలం రోడ్లు, విద్యుత్ శాఖ లైన్లు మాత్రమే కొంత డ్యామేజ్ జరిగింది. అవన్నీ కూడా రాష్ట్రం త్వరలోనే పునర్నిర్మాణం చేపడుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు మరలా అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఎన్నికల్లో కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన, గతంలో వైసీపీ పార్టీ చేసిన పరిపాలనకి తేడాను గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కోరుకుంటూ, అలాగే మరి మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో కొన్ని ముంపు గ్రామాలు ఉంటే కొన్ని ముంపు ప్రాంతాల నుంచి కూడా మా శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ముంపు ప్రాంతాల నుంచి కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వారికి భోజన ఏర్పాట్లు చేసి వారికి మరి వైద్య సహాయ సహకారాలు అందించిన కూడా ఘనత మా శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిది. త్వరలోనే మరి భవిష్యత్తులో తుఫాన్లు కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు దానికి సంసిద్ధం చేయడం కోసం నియోజకవర్గంలో, మాచర్ల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు కానీ, కాలువ నిర్మాణం కానీ, అలాగే మరి చెరువుల్లో పూడికలు కానీ తీయటానికి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు దానికి ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలో వాటిని అమలు చేసి మన మాచర్ల నియోజకవర్గానికి కూడా ఎలాంటి ఇబ్బంది తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునే విధంగా మాచర్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.